ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు 21వ రోజుకి చేరుకున్నాయి. ఇప్పుడు పరిస్థితి ఎక్కడికెళ్తోంది? యుద్ధమా? లేక పెద్ద నిర్ణయాల దశలో ఉన్నారా? ఇరాన్ మరియు ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు గత కొన్ని వారాలుగా తీవ్ర స్థాయిలో కొనసాగుతున్నాయి. ఇరాన్ తీసుకున్న నిర్ణయాలు ప్రత్యక్ష యుద్ధానికి వెళ్లకుండా ప్రాక్సీ వార్ స్ట్రాటజీని ఉపయోగిస్తోంది. మిడిల్ ఈస్ట్లో తన మిత్ర గ్రూపుల ద్వారా ఒత్తిడి పెంచుతోంది. అంతర్జాతీయంగా అమెరికా పాశ్చాత్య దేశాలపై రాజకీయ ఒత్తిడి పెంచుతోంది. ఇజ్రాయెల్ తీసుకున్న నిర్ణయాలు రక్షణ వ్యవస్థలను మరింత బలపరిచింది. సరిహద్దుల్లో సైనిక బలగాలను పెంచింది. అవసరమైతే నేరుగా దాడి చేయడానికి సిద్ధంగా ఉంది. ఇప్పటివరకు పూర్తిస్థాయి యుద్ధం ప్రారంభం కాలేదు, కానీ చిన్న చిన్న దాడులు, ప్రతిదాడులు జరుగుతూనే ఉన్నాయి. ప్రపంచ దేశాలు ఈ పరిస్థితిని దగ్గరగా గమనిస్తున్నాయి. పెద్ద యుద్ధం జరిగితే ప్రపంచ ఆర్థిక పరిస్థితిపై ప్రభావం పడే అవకాశం ఉంది. పరిస్థితి ఇలా కొనసాగితే పెద్ద యుద్ధానికి దారితీయవచ్చు, లేక డిప్లొమాటిక్ చర్చల ద్వారా సర్దుబాటు కావచ్చు. ప్రస్తుతం ఇది టెన్షన్ హై, కానీ వార్ ఆన్ హోల్డ్ స్టేజ్లో ఉంది. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య పరిస్థితి మరింత క్లిష్టంగా మారుతోంది. ఎందుకిలా చేస్తారు? ప్రాక్సీ వార్ వల్ల లాభాలు. నేరుగా యుద్ధం చేసినట్టుగా బాధ్యత పడదు. పెద్ద యుద్ధం, వరల్డ్ వార్ లాంటి పరిస్థితి వచ్చే ప్రమాదం తగ్గుతుంది. ఖర్చు కూడా తక్కువగా ఉంటుంది. అవసరమైతే మేం చేయలేదు అని చెప్పొచ్చు. ఒక చిన్న ఉదాహరణ, నువ్వెవరికైనా ఫైట్ చేయాలి అనుకుంటే నువ్వే వెళ్లకుండా నీ ఫ్రెండ్ పంపిస్తే అది చిన్న లెవెల్లో ప్రాక్సీ ఫైట్ లాంటిది. ఒక దేశం స్వయంగా యుద్ధానికి దిగకుండా తనకు అనుకూలమైన గ్రూపులను ముందుకు నెట్టేసి వాళ్ల చేత యుద్ధం చేయించటం, ఇదే ప్రాక్సీ వార్.